శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని అష్టాంగ యోగం మరియు యోగ సిద్ధి తెలియచేసే దశకం 4లోని 8, 9, 10 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ధ్యానంలో ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ సాధన చేస్తాము అని చెప్పిన భట్టతిరి గారు అలా నిరంతరం సాధన చేయడం వల్ల చివరకు సాధకుడి జీవితం ఎలా మారుతుందో ఈ 8వ శ్లోకంలో చాలా ఆనందంగా వివరిస్తున్నారు. 8వ శ్లోకం. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్వత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః ముక్త కుల మౌలితాం గతాః సంచరేమ సుఖ నారదాదివత్. ఇత్తం అభ్యసన. ఈ విధంగా నిరంతర యోగ సాధన వల్ల నిర్భర ఉల్లసత్వత్ పరాత్మ సుఖ, పూర్తిగా ఉప్పొంగుచున్న ప్రకాశిస్తున్న నీ యొక్క పరమాత్మ తత్వాన్ని దర్శించడం వల్ల కలిగే ఆనందం చేత కల్పిత ఉత్సవాహ, నిత్యం ఉత్సవాన్ని పండుగను కల్పించుకున్న వారమై ముక్త భక్త కుల, జీవన్ముక్తులైనటువంటి భక్త సమూహమునకు మౌళితాం గతాహ, శిరోమణులము అంటే తలపై ధరించే మణిలాంటి వారము అనే ఉత్కృష్ట స్థానాన్ని పొందిన వారమై సుఖ నారద ఆదివత్ సంచరేమ. సుఖమహర్షి, నారద మహాముని మొదలైన వారి వలె ఈ లోకంలో స్వేచ్ఛగా ఆనందంగా సంచరించెదముగాక. భగవంతునిలో లీనమైనప్పుడు అష్టాంగ యోగాన్ని పట్టుదలతో సాధన చేసిన తర్వాత ఆ భక్తుడి జీవితము చివరకు ఏమవుతుంది అన్నదానికి భట్టతిరి గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. భగవంతునిలో లీనమైనప్పుడు కలిగే ఆనందం మామూలు ఆనందం కాదు, అదొక బ్రహ్మానందం. అలాంటి ఆనందాన్ని అనుభవించే భక్తుడి జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఒక ఉత్సవంలా, ఒక పండుగలా మారుతుంది. అలాంటి భక్తులకు ప్రాపంచిక విషయాలపై ఎలాంటి మోహము ఉండదు. వారు బతికుండగానే మోక్షాన్ని పొందిన జీవన్ముక్తులు అవుతారు. గొప్ప భక్తుల చరిత్రలో వారికి ఒక శిరోమణి లాంటి అగ్రస్థానం లభిస్తుంది. అలాంటి భక్తులు ఎలా ఉంటారంటే అటు సుఖమహర్షిలాగానో ఇటు నారద మహామునిలాగానో ఉంటారు. నారదుల వారికి, సుఖమహర్షికి ఎక్కడైనా ఆస్తిపాస్తులు, ఇల్లు, వాకిలి ఉన్నాయా? ఏమీ లేవు. కేవలం చేతిలో ఒక వీణ పట్టుకొని ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని పాడుకుంటూ 3 లోకాల్లో ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా సంచరిస్తుంటారో మనకి తెలుసు కదా. స్వామి, భవిష్యత్తులో నేను కూడా నా యొక్క ఈ రోగ బాధలు అన్నీ వదిలించుకొని ఆ నారద మహామునిలాగా బ్రహ్మానందంలో మునిగి తేలుతూ స్వేచ్ఛగా లోకమంతా సంచరిస్తాను అని భట్టతిరి గారు తన దృఢమైన విశ్వాసాన్ని ఈ శ్లోకంలో వ్యక్తపరిచారు. నిరంతర సాధన మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో ఈ శ్లోకం మనకు చెబుతోంది. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్ త్వత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః ముక్త భక్త కుల మౌలితాం గతాః సంచరేమ సుఖ నారదాదివత్. ఓ గురువాయూరప్ప, ఈ విధంగా మేము నిరంతరం యోగ సాధనం చేయడం వల్ల ఉప్పొంగేటటువంటి నీ పరమాత్మ తత్వ దర్శనం అనే బ్రహ్మానందాన్ని ఒక నిత్యము ఉత్సవంలా, ఒక పండగలా అనుభవిస్తాము. ఆ ఆనందంలో మునిగి తేలుతూ
జీవన్ముక్తులైనటువంటి గొప్ప భక్త శిరోమణుల జాబితాలో అగ్రగణ్యములుగా చేరిపోయి శ్రీ సుఖమహర్షి మరియు నారద మహామునిలాగా ఈ లోకంలో మేము కూడా ఎంతో స్వేచ్ఛగా సంచరిస్తాముగాక అని కీర్తిస్తున్నారు. 9వ శ్లోకం. సమాధి స్థితిని చేరుకున్నటువంటి యోగి భక్తుడు తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని అంటే భగవంతునిలో ఐక్యం ఎలా పొందుతాడో, ఎలా అవుతాడో ఆ ప్రాణవాయు పయనించేటటువంటి యోగ రహస్యాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 9వ శ్లోకం. త్వత్సమాధి విజయేతు యః పునః మంక్షుమోక్షగసిక క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయై రున్నయత్యచ సుషుమ్నయాశనైః. అజ, ఓ పుట్టుకలేనివాడా, ఓ పరమాత్మ, ఓ గురువాయూరప్ప, త్వత్ సమాధి విజయే తు యః పునః మంక్షు, నీ సమాధి స్థితిని పొందిన తర్వాత ఏ యోగి అయితే మంక్షు తక్షణమే వెంటనే సద్యోముక్తిని వా లేదా క్రమముగా మోక్ష రసిక యోగవశ్యం మోక్షమును పొందుటకై ఆసక్తి కలిగి ఉంటాడో, యోగ సాధన చేత తన వశమైనటువంటి అనిలం ప్రాణవాయువును శ్వాసను షట్ ఆశ్రయై 6 చక్రముల మీదుగా మూలాధారాది 6 చక్రాల గుండా సుషుమ్నా నాడి ద్వారా శనై నెమ్మదిగా ఉన్నయతి పైకి నడిపిస్తాడు, బ్రహ్మరంధ్రం వైపుకు లాగుతాడు. ఒక గొప్ప యోగి తన దేహాన్ని చాలించి మోక్షాన్ని ఎలా పొందుతాడో ఈ 9వ శ్లోకం మనకు ఒక గొప్ప యోగ రహస్యాన్ని వివరిస్తోంది. సమాధి స్థితికి చేరుకున్న యోగికి 2 మార్గాలుంటాయి. ఒకటి, వెంటనే దేహాన్ని వదిలి దేవునిలో ఐక్యమైపోవటం. రెండవది, సత్యలోకం వంటి పైలోకాలకు వెళ్ళి ఆ తర్వాత దేవుణ్ణి చేరుకోవటం, క్రమముక్తి. మొదటిదేమో సత్యోముక్తి, ఇది రెండవది క్రమముక్తి. ఆయన ఏది కోరుకున్నా సరే శరీరం నుండి ప్రాణాన్ని పైకి పంపాలి. సామాన్యుల ప్రాణం నవరంధ్రాల ద్వారా ఏదో ఒక మార్గం గుండా పోతుంది. కానీ యోగికి అలా కాదు. తన యోగ శక్తితో ఆ ప్రాణవాయువును వెన్నెముక మధ్యలో ఉండే సుషుమ్న నాడిలోకి ప్రవేశపెడతాడు. అక్కడి నుంచి ఆ ప్రాణాన్ని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము అనే 6 చక్రాలు, షట్చక్రాలను దాటిస్తూ నెమ్మదిగా పైకి లాగుతాడు. అంటే తన మరణాన్ని తానే శాసించుకుంటూ అత్యంత చైతన్యవంతంగా ప్రాణాన్ని భూమధ్యానికి, కనుబొమ్మల మధ్యకు తీసుకొస్తాడు. కేవలం ఎంతో కఠినమైన యోగ సాధన చేసి భగవంతుని యందు సమాధి స్థితిని పొందిన గొప్ప యోగులకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి అత్యున్నతమైన ప్రక్రియ ఇది అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. త్వత్సమాధి విజయేతు యః పునః మంక్షుమోక్షరసిక క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయై రున్నయత్యచ సుషుమ్నయాశనైః. ఓ గురువాయూరప్ప, అష్టాంగ యోగ సాధన ద్వారా నీ సమాధి స్థితిని విజయవంతంగా చేరుకున్న యోగి ఆ దేహం నుండే తక్షణమే మోక్షాన్ని, సత్యోముక్తిని పొందాలనుకున్నా, లేక క్రమక్రమంగా ఊర్ధ్వలోకాలకు ప్రయాణించి మోక్షాన్ని, క్రమముక్తిని పొందాలనుకున్నా, యోగాభ్యాసం చేత పూర్తిగా తన అదుపులో ఉన్నటువంటి ప్రాణవాయువును సుషుమ్నా నాడి ద్వారా మూలాధారాది 6 చక్రాలను దాటిస్తూ నెమ్మదిగా పైకి సహస్రారానికి నడిపిస్తాడు అంటున్నాడు. ఈ 10వ శ్లోకంలో ఆ ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు యోగికి లభించే 2 మార్గాలను, సద్యోముక్తి, క్రమముక్తి, వీటిని స్పష్టంగా వివరిస్తున్నాం. 10వ శ్లోకం. లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః
ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతః సార్థమేవ కరణైర్నిగీయతే. అథో ఆ తర్వాత ప్రాణాన్ని భూమధ్యానికి చేర్చిన తర్వాత నిరాగ్రహ ఎలాంటి కోరికలు ఎలాంటి ఆసక్తి లేని యోగి అయినట్లయితే లింగదేహం అపి సూక్ష్మ శరీరాన్ని, లింగదేహము అంటే సూక్ష్మ శరీరం, దాన్ని కూడా సంత్యజన్ వదిలిపెట్టి పరే త్వయి పరమాత్మ అయినటువంటి నీలో లీయతే లీనమైపోతాడు, వెంటనే మోక్షం పొందుతాడు. ఊర్ధ్వలోక కుతుకీ తు అలా కాకుండా ఊర్ధ్వలోకాలను అంటే సత్యలోకము ఇటువంటి లోకాలను చూడాలనే కుతూహలం ఆసక్తి ఉన్న యోగి అయితే మూర్ధత తన తల పైభాగం నుండి బ్రహ్మరంధ్రం గుండా కరణై సార్థం ఏవ తన సూక్ష్మ ఇంద్రియములతో కూడుకొని నిరీయతే దేహం నుండి బయటకు వెళ్తాడు, పైలోకాలకు పయనమవుతాడు. అంటే తన యొక్క సూక్ష్మ ఇంద్రియాలతో సహా వెళ్తాడు. ఒక గొప్ప యోగి తన కర్మను పూర్తి చేసుకొని ఈ దేహాన్ని వదిలేటప్పుడు ఏమి జరుగుతుందో ఈ శ్లోకం అద్భుతంగా వివరిస్తోంది. ఆ యోగికి 2 ఆప్షన్లుంటాయి. మొదటిది సద్యోముక్తి. ఆ యోగికి నాకు ఇక ఏ లోక సుఖాలు వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేరుగా నేను పరమాత్మలో స్వామిలో కలిసిపోవాలి అనుకునేంత వైరాగ్యం ఉంటే మనస్సు బుద్ధి అహంకారాలతో కూడిన తన సూక్ష్మ శరీరాన్ని లింగదేహాన్ని కూడా అక్కడే కాల్చేసి వెనువెంటనే భగవంతునిలో లీనమైపోతాడు. రెండవ ఆప్షను క్రమముక్తి. ఒకవేళ ఆ యోగికి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం ఎలా ఉంటుందో చూడాలి, అక్కడ కొన్నాళ్ళు గడపాలి అనేటటువంటి కుతూహలం ఉంటే అతను తన సూక్ష్మ ఇంద్రియాలను మూటగట్టుకొని తల పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని శరీరం నుండి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఊర్ధ్వలోకాలకు ప్రయాణించి అక్కడ ఆనందాన్ని అనుభవించిన తర్వాత చిట్ట చివరకు ప్రళయకాలంలో పరమాత్మను చేరుకుంటాడు. యోగులు తమ మరణాన్ని తమ తర్వాతి గమ్యాన్ని ఎలా శాసించవచ్చో ఎలా శాసించగలరో ఈ అష్టాంగ యోగ వర్ణన ద్వారా భట్టతిరి గారు మనకు తెలియచేస్తున్నారు. లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోక కుతుకీతుమూర్ధతః సార్థమేవ కరణైర్నిగీయతే. ఓ గురువాయూరప్ప, ప్రాణాన్ని సుషుమ్నా నాడి ద్వారా పైకి చేర్చిన తర్వాత ఆ యోగికి దేనిపైన ఆసక్తి లేకపోతే తన సూక్ష్మ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి తక్షణమే పరమాత్మ అయినటువంటి నీలో లీనమైపోతాడు. అలా కాకుండా అతనికి పైలోకాలను అంటే సత్యలోకం లాంటివి చూడాలి అనే కుతూహలం ఉంటే తన సూక్ష్మ ఇంద్రియాలను తనతో పాటే తీసుకొని తల పైభాగం అంటే బ్రహ్మరంధ్రం గుండా శరీరాన్ని విడిచిపెట్టి ఆయా లోకాలకు పయనమవుతాడు అని యోగి తన దేహాన్ని వదిలేటప్పుడు ఏం జరుగుతుందో ఈ శ్లోకంలో భట్టతిరి గారు అద్భుతంగా వివరించారు. ఓం తత్సత్. ఈ దశకంలో 15 స్తోత్రాలు ఉన్నాయి. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.